తెలుగు క్రీస్తు కీర్తన నుంచి 2వ కీర్తన పాడుకుందాం. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి అనే కీర్తన. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది దేవుడే, అనాది దేవుడే, అనంత దేవుడై ఉండే, అనాది అనంత దేవుడై ఉండే, అనాదిని అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. దేవుడు ఒక్కడే దేవుడు, ఒంటరిగా నీయుండే, అనాదిని ఒంటరిగా నీయుండే, అనాదిని ఎక్కువ మందైనా ఎవరిని గొల్వవలెను తెలియని ఆందోళన, ఎవరిని గొల్వవలెను తెలియని ఆందోళన, అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. నరులకు పాపపు నరులకు పరమాత్ముని మరుగు చేసి అయ్యయ్యో, పరమాత్ముని మరుగు చేసి అయ్యయ్యో, పాపులందు చేత చేత పలువిధ దేవులను కల్పించి విచారం, పలువిధ దేవులను కల్పించి విచారం, అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి.
వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అగమమొక్క పాపమైన, అగమమొక్క పాపమైన అంతకుండా ఉన్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుని ప్రేమ స్మరణతోని, వరుని ప్రేమ స్మరణతోని పరిపూర్ణమౌచున్నది. వరుని మీదనున్న ప్రేమ, వరుని మీదనున్న ప్రేమ పెరగని చూచున్నది, కరగనీయాకున్నది. వరుడు వరుడను చున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరగణనగా గురుతులైనా, వరగణనగా గురుతులైనా తరువాతను చున్నది. గురుతులు జరిగినదో గురుతులు జరిగినదో గురుతు పెట్టుచున్నది. వరుని గురుతున ఉన్నది, గురుతు గురుతను చున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది.
వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. వరుడు వధువు నొకటే గనుక, వరుడు వధువు నొకటే గనుక త్వరగనిజమనుచున్నది. త్వరగలో ఇద్దరు దంపతులుగా, త్వరగలో ఇద్దరు దంపతులుగా అరుగుచుండను చున్నది. నిరుపుగను చున్నది, నిరుగను చున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అగమమొక్క పాపమైన, అగమమొక్క పాపమైన అంతకుండానున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. హల్లెలూయా.
యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాంకర శుద్ధాంకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుడ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుడ విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. సమస్త సృష్టి సాధనం సామ్యమంగళం. శుభాంకర శుద్ధాంకర విశుద్ధ వందనం. పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిగమ పరుడ స్తోత్రము. వరాం ప్రదిండ భక్త హృదయ వాస స్తోత్రము. వరాం ప్రదిండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాంకర శుద్ధాంకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేసినందుకు వందనములు. దోతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులను కోరకొంచి నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలిగించున్నది. సృష్టి అంతర్బాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడున నీకు కీర్త కలిగినట్లు ఎక్కడ విషయంని దీవించమని ప్రభు ద్వారా వేడుకొడుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధులైన దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వాదంలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకి ఎంతో మేలు. మనము పాపం లేని వారిని చెప్పుకునే ఎడలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడలా ఆయన మన దివంతును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడలా ఆయనను అబద్ధంగా చేవారు మౌదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన నిపులకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు ఒప్పుకున్న అందరితో కలిసి పని పరిశుద్ధులు అయినా ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజమును బట్టి పాపులమైన, తలపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి
విశ్వాసమైన పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుగా ఇష్టపడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటు తంతుము స్తుతించదుము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నందున పాపులను ఆశ్రయించుకోవాల్సినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణులతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన స్మరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజస్థితిని ప్రేమను వెళించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపుటకు మెగాశివుడే వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరిగిద్దములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించనియు అవిశ్వాసులను నరకంలోనికి పంపేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములను భూలోకములను ఉండిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచుండనియు ఈయన ఆవేశములని దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపుని బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తమున గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మనాత పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం ఒకటి చదువుకుందాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయినని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయిన. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. యేసయ్యా, ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో ఈ పరిశుద్ధ స్థలములోనికి మమ్మందరినీ నడిపించుకొని నీతో సహవాసము చేసే భాగ్యము దయచేసావు తండ్రి. నీకే స్తోత్రాలు నాయనా. నీవే మహిమను పొందిన గొప్ప దేవా, నీకే స్తోత్రములు. ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు మహిమగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాకడ సామీప్యమానాలో
ఆయన పాద సాన్నిధ్యంలో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములో దేవునిలో తండ్రి మనందరి మీద కుమ్మరిపరిచింది గాక. మనము రాకడ కాలములో ఉన్నాము. రాకడ కాలములో ఉన్నటువంటి మనము మొన్నటి వరకు దిద్దుబాటు పండుగలు మనము చేసుకున్నాం. దిద్దుబాటు పండుగనగా మళ్ళను మనము దిద్దుకునుట. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు తను తాను దిద్దుకున్నారు వాక్యము ద్వారా, తరువాత సంఘమును దిద్దారు. అలానే దిద్దుబాటు పండుగలు చేసుకున్నటువంటి మనము ఇప్పుడు ఈ నవంబర్ మాసములో అయ్యగారు పెట్టినటువంటి పండగ ఏమిటంటే రాకడ పండగ. ఏ పండగమ్మా? రాకడ. అంటే రాకడ మాసంలోనికి మనం వచ్చి ఉన్నాం. మొదట దిద్దుకునుట, రెండవది ఏమిటంటే సిద్ధపడుట. దేనికి సిద్ధపడాలి అంటే రేపు రెండవ రాకడకు మనం అందరము కూడా సిద్ధపడే వారి వరస్సులోనికి మనము వచ్చేవారముగా ఉండాలట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, మొదటి ఆదామును మనము చూస్తూ ఉన్నాము. ఈ మొదటి ఆదాము చేసినటువంటి పని ఏమిటి అని మనం గమనించినట్లయితే, దేవుడు ఈ యొక్క మొదటి ఆదామును జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నదని చెప్పి పరిశుద్ధులైన పౌలు గారి ద్వారా మనకి ఈ యొక్క కొరింథీ పత్రికలో రాయబడి ఉన్నది. కనుక ఈ మొదటి ఆదాము దేవుడు మట్టితో చేస్తున్నాడు. మట్టితో చేయబడినటువంటి ఈ యొక్క మానవుడు ఈ యొక్క భూలోకములో జీవించు ప్రాణిగా ఆయన ఉన్నాడు. అంటే దేవుని చేత ఆయన జీవింపజేయబడుచు ఉన్నాడు. మరి ఆదామే కాదు కానీ ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా ప్రతి మానవుడు కూడా ఎవరి కృపతో జీవించుచున్నారంటే దేవుని యొక్క కృపతో జీవిస్తున్నారట. దేవుని స్తోత్రం. దేవుడు దీవించుట, నరుడు జీవించుట ఏకకాలములో జరుగును అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏనాడైతే దేవుడు దీవించుడో ఆది నాన్న మనము మృతులమే, సజీవులము కాదు. కనుక ఇప్పుడు దేవుడు ఇచ్చేది ఏమిటంటే జీవమునిస్తూ ఉన్నాడు. అని ఏమిస్తున్నాడు? జీవమును. ప్రతి దినము కూడా మనము మళ్ళా తిరిగి లేచేసరికి మనకి మరొక సూర్యోదయ దయాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడట. కొంతమంది భక్తులు అంటున్నారు, ప్రతిరోజు కూడా మనము సగము చచ్చిన వారం వలె ఉంటున్నామంట. అంటే అలాగా ఆఫ్ డెత్ అన్నారు. ఏంటమ్మా ఆఫ్ డెత్ అంటే మంచం మీద పడుకుని ఉంటాము. శరీరం అయితే పని చేయదు, కానీ ఏం పని చేస్తుంది? ఆత్మ పని చేస్తుంది. ఆత్మ పని చేస్తుంది. ఈ శరీరము పనిచేయదు కనుక మంచం మీదే ఉంటుంది కనుక ఈ శరీరానికి విశ్రాంతి కలుగుతున్నది కనుక కొంతమంది పడుకున్న వాళ్ళు చూడండి, ఎంత లేపినా లేవరు. ఎంత లేపినా లేవరు కొంతమంది. కనుక ఊపిరైతే ఉంటుంది కానీ లేవలేరట కొంతమంది. దీన్ని అన్నారు మరి భక్తులు ఆఫ్ డెత్. అంటే సగం చాలు. ప్రతిరోజు రాత్రి మనం ఏం చేస్తున్నాం? సగం చచ్చిన వారి వల్ల ఏమంటున్నామంట, మంచం మీద పడు. మళ్ళా దేవుడు జీవమునిచ్చి మనము లేస్తూ ఉండగా ఆయన తిరిగి మనలను ఏం చేస్తున్నాడు? జీవింపచేస్తూ ఉన్నాడట. దేవుని స్తోత్రం. మరి రెండవ ఆదామైనటువంటి ఆయన ఏం చేస్తున్నాడని మనం గమనించినట్లయితే, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. మరి కడపటి ఆదాము అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువా. మొదటి ఆదాము దేవుని చేత చేయబడినటువంటి ప్రాణి అయి ఉన్నాడు, మానవుడై ఉన్నాడు, మొదటి మానవుడై ఉన్నాడు. మరి కడపటి ఆదాము ఏమై ఉన్నాడంటే జీవింపచేయు ఆత్మయై ఉన్నాడు అంటున్నాడు. కనుక ఇప్పుడు మనల్ని జీవింపజేసేది ఎవరు? ఆత్మ అయినటువంటి దేవుడే మనలను జీవింపజేస్తూ ఉన్నాడట. దేవుని స్తోత్రం. కనుక ఈ దినం మన వాక్యమును మనం గమనించినట్లయితే ఆయన
మొదటి వాడను కడపటి వాడను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇది మన వాక్యము కడపటి అని వాక్యమును మనం చూసినట్లయితే చివరి కాలము, అంత్యకాలము అని చెప్పి మనము ఇక్కడ చూసుకొనవచ్చు. రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 26వ వచనములో మనం గమనించినట్లయితే కడపట నశింపజేయుబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచించెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే అంటున్నాడు. కనుక క్రీస్తు మరణము వలన మనకేం కలుగుతున్నదంటే నాశనము చేయబడుతున్నారు. కనుక ఈ క్రీస్తు మరణము అయిన తర్వాత మరలా ఆయన 3వ దినాన ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచుట ద్వారా విశ్వాసికి ఏమొచ్చిందంటే తిరిగి నేను లేవటమే కాదు కానీ మరలా మిమ్మును కూడా దేవుడు లేపుతాను అంటున్నాడు. దానికి సాదృశ్యం ఏమిటని మనం గమనించినట్లయితే మొదటి దశలోనికల పత్రిక 4వ అధ్యాయము, మొదటి దశలోనికల పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో మనం గమనించినట్లయితే మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ముందు ఆయన సన్నిధికి చేరేవారెవరు? చనిపోయిన వారు. అందుకనే ఆ ప్రభువు రాగానే, ఆయన మధ్యాకాశములోనికి రాగానే మొట్టమొదట లేచేవారు ఎవరంటే సమాధులలో ఉన్నవారు మొదట లేస్తారట. దేవుని స్తోత్రం. ఎవరమ్మా? సమాధులు ఉన్నవారు ఆయన యొక్క స్వరము విని మొదట లేచేవారిగా ఉన్నారు అంట. అంటే ఈ సమాధులో ఉన్నవారు కూడా ఎటువంటి వారిని మనం గమనించినట్లయితే వారి శరీరం అయితే ఈ యొక్క సమాధులు ఉంది కానీ వారి ఆత్మ మాత్రము దేవుడు ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. దేవుడి స్తోత్ర. అంత్యదినములందు ధనము కూర్చుకొట్టిది అంటున్నారు. అంటే చివరి కాలం వచ్చేసరికి అనేక మంది గృహాలు కడుతూ ఉంటారట. ఏమా? అలానే ధనము ఎక్కువగా కూర్చుకుంటారట, బంగారం ఎక్కువగా కూర్చుకుంటారట. అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకు మనం ఇవన్నీ కూడా ఉన్నా కానీ కొంతమంది ఇవన్నీ ఉన్నా అవన్నీ కూడా ధరించలేరు. అలాగే దేవుని విశ్వాసులారా, ఈ యొక్క రూపము నీకు కావలసి ఉన్నది అన్నప్పుడు ఈ యొక్క రూపానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు నీలో ఉన్నటువంటి ఈ లోకమనే ఆశను దేవుడు తీసివేసి దేవుని వైపు చూసే శక్తిని దేవుడు నీకు ఇస్తాడట. అటువంటి మహిమ స్థితిని దేవుడు నీకు దయచేస్తాడట. దేవుని స్తోత్రం. చివరిగా మనం గమనించినట్లయితే ఈ రాకడ కాలంలో అంటే కడపటి కాలంలో మనకు వచ్చేవి కొన్ని తెగుళ్ళను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనములో మనం గమనించినట్లయితే మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూసి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. దేవుని స్తోత్రం. ఈ కడపటి కాలములో దేవుడు ఈ యొక్క 7 దూతల చేతిలో 7 తెగుళ్ళను పెడుతూ ఉన్నాడట. 7 తెగుళ్ళు. ఒక్కొక్క తెగులు భూమి మీదకి వచ్చేసరికి ఈ తెగులు వచ్చేసరికి మనం ఏం చేసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తెగుళ్ళు నిన్ను కొద్దిగానే బాధపడుతుంటారు. కానీ ఈ తెగులు నీకు వచ్చినప్పుడు ఇవి మన మీద ఉంటాయి కానీ మరణము వెంటనే రాదట. మరణము వెంటనే రాదట. ఎందుకు రాదు? ఇవన్నీ అనుభవించాలి.
7 తెగుళ్లను 7 దూతల చేతుల్లో ఉన్నటువంటి 7 తెగులు నీవు అనుభవించేవాడు ఉండాలి. అందుకని ఇవే కలవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. అంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇటువంటి బాధలు ఉంటాయి. ఏమా కనుక ఇటువంటి బాధల నుండి నీవు తప్పించుకొని ముందుగానే సిద్ధపడి, నేను ఈ బాధలు పడలేను, చస్తే బాగుండు అంటుంటారు ఇప్పుడు ప్రస్తుతం. కానీ అప్పుడు చద్దామన్నా మరణం రాదట, చద్దామన్నా మరణం రాదట. కనుక దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇయే కలవరి తెగుళ్ళు అని చెప్పి ఆయన సెలవిస్తున్నారు. మరలా మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనములో మనం గమనించినట్లయితే, అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకుని 7 దూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెద్ద కుమార్తె అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. మరి పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదని నాతో చెప్పాను. ఇంతకీ మనం అందరము కూడా ఎవరంటే పెళ్లి కుమార్తెలము. ఏమా, ఈ గొర్రె పిల్ల యొక్క భార్య అంటే ఎవరంటే మనమందరము యేసయ్యకు పెళ్లి కుమార్తె రూపమును దాల్చిన వారమే అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభు. కనుక ఈ యొక్క గొర్రెపిల్లగా ఉన్నటువంటి ప్రభు ఇక్కడ అంటున్నారు చూడండి 10వ వచనంలో, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన ఒక పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ చూసినటువంటి స్థితిని ఎవరు కలిగి ఉన్నారంటే యోహాను గారు కలిగి ఉన్నారు. ఇక్కడికి ఎక్కువ రమ్మన్నప్పుడు వెంటనే యోహాను గారి శరీరం ఎక్కడ ఉంది? పద్మద్వీపంలో పడి ఉంది. కానీ ఆయన ఆత్మ మాత్రము పరలోకానికి ఎక్కి వెళ్ళిందట. అలానే మనము కూడా అలాగే ఎక్కి వెళ్ళగలిగే స్థితిని దేవుడు ఇస్తాడు. ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎటువంటి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తారో అటువంటి వారందరికీ కూడా దేవుడు కనబడి మాట్లాడేవాడే ఉన్నాడట. దేవుని స్తోత్రం. మరి ఈ దినాన్న ఇన్ని రకములైన గొప్ప ఆశ్చర్య కార్యములు యేసయ్య కాలములోనే కాదు, నేటి కాలములో కూడా ఇన్ని ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగిస్తున్నాడంటే కారణం ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి గొప్ప కృప. ఈ యొక్క కార్యముల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయన వైపు ఆకర్షిస్తున్నాడు. ఆకర్షింపబడినటువంటి నీవు ఏం చేయాలంటే మళ్ళా వెనుదిరగకుండా దేవుని వైపే నీవు సాగిపోవాలి. దేవుని వైపు నీవు సాగిపోవాలి. కొంతమంది స్వస్థత కలిగిన వెంటనే ఏం చేస్తారంటే మళ్ళా తప్పిపోతూ ఉంటారు. అలా తప్పిపోయే వరుసలో మనం ఉండకూడదు. తప్పిపోయినట్లయితే మళ్ళా నీవు ఆయన సన్నిధికి రావడము చాలా అవశ్యము అంటున్నాడు. కనుక తప్పిపోకుండా ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందిన నీవు, ఆయన ఇచ్చిన స్వస్థత పొందిన నీవు, ఆయన ఇచ్చినటువంటి అద్భుత కార్యములు దేవుడు నీ ద్వారా జరిగించినటువంటి నీవు ఏం చేయాలంటే ఆ దేవుడి వైపు చూస్తూ నువ్వు సాగిపోవాలట. అలాగ దేవుడు నిన్ను అక్కడకు నడిపించుకునేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ సన్నిధిని నువ్వు మర్చిపోకూడదు. ఆ సన్నిధి పట్టును నువ్వు మర్చిపోకూడదట. చాలా మంది ఇక్కడ ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయలేరు, ఆ పట్టు రాదు అమ్మా. అందుకని దైవ సన్నిధిలో నీవు ఉండి దేవుడితో సహవాసము చేయి, అటువంటి పట్టును దేవుడు నీకు దయచేస్తాడు. కనుక ఈ రాకడ కాలంలో ఉన్నటువంటి మనము ఏం చేయాలంటే మనము ఇక్కడ కాదు అక్కడకు సిద్ధపరచుకునే వాడిగా ఉండాలి. ఎక్కడికమ్మా? ఎక్కడికి? పరలోకానికి సిద్ధపరచుకునే వాడిగా
మనం ఉండాలి. కనుక ఈ రోజేదో దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నారు, అయిపోతుందని మాత్రం నువ్వు అనుకోకు. దేవుడు నీకు అన్నీ ఏంటంటే నిన్ను ఆయన ఆకర్షిస్తూ ఉన్నాడు, ఆయన వైపు ఆకర్షిస్తున్నాడు. కనుక ఆకర్షింపబడిన మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూస్తూ ఉండాలి. మళ్ళా వెనుదిరిగేవారుగా ఉండకూడదు. వెనుదిరిగినటువంటి లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమా, అటు లోతుకు పనికి రాలేదు, అటు బిడలకి కూడా పనికి రాకుండా ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఎవరికి పనికి రానటువంటి స్తంభం అన్నమాట. నువ్వు వెనుదిరగకూడదు, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను ఆశీర్వదించి, ఆయన నిన్ను బలపరిచి, నేనున్నటువంటి స్థలంలోనికి నిన్ను తీసుకొని వెళ్తానటువంటి ప్రభు వైపు చూస్తూ ఆయన వైపు ఆకర్షింపబడే ధన్యత తండ్రి మనందరికీ దయచేయుగాక. ప్రార్థన. సకల యుగములలో అక్షరులను అదృశ్యులను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం. యేసయ్యా, ఇదిగోనైనా ఈ రారాజు మహిమ దేవాలయములో నానా ఈ యొక్క మారుమూల ప్రాంతానికి అనేక స్థలముల నుండి ప్రభా జనములైన వారిని తోడుకొని వచ్చుచున్న తండ్రి, నీకే స్తోత్రములు. నాయనో ప్రభా, నిపుడైన వారు నీ వైపు చూస్తూ ఈ పరిశుద్ధ స్థలములో ఏకీభవించుచున్నగా, పరిశుద్ధమైన ప్రభా నీవే ప్రతి వారిని ఆశీర్వదించుచున్న తండ్రి, నీకే స్తోత్రములు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేస్తానని వాగ్దానము చేసిన తండ్రి, ఎవరు ఏ కోరిక కలిగి నీ సన్నిధికి వచ్చుచున్నారో వారి కోరికలన్నింటినీ నెరవేర్చుచున్న గొప్ప దేవానికే స్తోత్రములు. రాకడ కాలములో ఉన్నటువంటి మేము ప్రభా నాయనా, ఇదిగో ఇంతవరకు మేము ప్రభా మమ్మల్ని మేము దిద్దుకున్నాము, ఇప్పుడు సిద్ధపాటు చేసుకునే ధన్యత మా అందరకు దయచేయండి ప్రభా, నీకే స్తోత్ర. నాయన, ఎవరైతే సిద్ధపడతారో కడపురోన మోగును, ఇదిగో ప్రభా మృతులైన వారందరూ కూడా అక్షయులుగా లేపబడుదురన్న నాయన. అలాగన ప్రభా మేమందరము లేపబడేటువంటి వారి వరస్సులో ఉండే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభా. ఇదిగో 7 దూతలలో 7 పాత్రలను ఉంచావు ప్రభా, 7 వ్యాధులను ఉంచావు ప్రభా. అవన్నీ కూడా భూలోకములో కుమ్మరింపబడినప్పుడు ఆ వ్యాధులతో బాధపడుతున్నారు, కానీ మరణము వెంటనే రాదన్నావు తండ్రి. అటువంటి బాధలలో, అటువంటి వ్యాధులలో, ఆ శ్రమలలో మేము మిగలకుండగా ఎగిరి వెళ్ళగలిగే శక్తిని, సిద్ధపడగలిగే శక్తిని నాయనా, నీ వైపు ఆకర్షింపబడే శక్తిని మా అందరకు దయచేసి బలపరచండి నాయన. తల్లి, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రాకడ పండుగలను మేము ఏర్పాటు చేసుకుని ఉండగా ఈ పండుగలన్నీ కూడా నీ మహిమార్థమై ఘనముగా జరుగులాగన నీవే ప్రతి బిడ్డను దీవించి మేలు కలగచ్చేవని, ప్రతి వారు ఈ పండుగలలో పాల్గొని రాకడ దీవెనలు, రాకడ ఆశీర్వాదములు, రాకడ అంతస్తు సంపాదించుకునే భాగ్యము మా అందరికి దయచేసి మేలు కలగచ్చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదన ఆహారం మాకు దయచేయము, మేల అపరాధములు చేసి మనం క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి దక్కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తం మనకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తం మనకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తం మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు కూడి వచ్చిన వారందరికీ జరగబోయే రాకడ పండుగలకును
ఆయన కృపతోడే నడిపించును గాక.